హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్షిప్ 2024-2025కి సంబంధించిన డీటెయిల్స్ తీసుకురావడం జరిగింది. సో ఈ స్కాలర్షిప్ రిలయన్స్ ఫౌండేషన్ అయితే అందిస్తుంది. ఈ స్కాలర్షిప్ వర్త్ వచ్చేసి అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్కి, అంటే డిగ్రీ ఫస్ట్ ఇయర్, బీటెక్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి అయితే 2 lakhs అయితే బెనిఫిట్. అలాగే పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ కూడా ఉంది. సో ఈ స్కాలర్షిప్ వెబ్సైట్లో మీరైతే లింక్ అయితే చూసుకోవచ్చు. సో ఈ స్కాలర్షిప్ సంబంధించి అన్ని డీటెయిల్స్, అలాగే ఎవరెవరు ఎలిజిబిలిటీ ఉంటుంది, అలాగే దీనికి సంబంధించిన ఎలిజిబిలిటీ, అప్లికేషన్ ప్రాసెస్ అన్నీ ఈ వీడియోలో ఫుల్ క్లారిటీగా చెప్తాను. వీడియోని ఎండ్ వరకు చూడండి. ఎవరైనా ఈ ఇయర్ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అవుతుంటే వాళ్ళకైతే ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి. ఈ వీడియోకి 200+ లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను. వెంటనే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వ్యూవర్స్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో చాలా స్కాలర్షిప్ వీడియోస్ అయితే ఉన్నాయి. సో ఇక HDFC కానీ, FFE కానీ, ఇవన్నీ చాలా బెనిఫిట్ ఉండే స్కాలర్షిప్స్ అయితే డీటెయిల్స్ అయితే. సో ఇక్కడ మీరు వెబ్సైట్లో చూడొచ్చు. ఈ లింక్ డిస్క్రిప్షన్లో నేను డైరెక్ట్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో మీరు ఆ లింక్ క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా ఇక్కడికి రావచ్చు. సో స్కాలర్షిప్ ఫీచర్స్ ఏంటంటే, మెరిట్ స్టూడెంట్స్ని సపోర్ట్ చేయడానికి ఈ స్కాలర్షిప్ అయితే తీసుకురావడం జరిగింది. సో ఫస్ట్ ఇయర్ స్టడీయింగ్ ఫ్రమ్ ఎనీ స్ట్రీమ్ ఆఫ్ దేర్ చాయిస్ ఫర్ ద ఫస్ట్ ఇయర్స్, అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ ఫస్ట్ ఇయర్స్ అయితే జరుగుతుంది. సో ఫస్ట్ ఇయర్స్ స్టూడెంట్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే మెరిట్ బేస్ చేసుకొని అయితే ఈ స్కాలర్షిప్ అయితే అందిస్తున్నారు. సో ఈ స్కాలర్షిప్ 5,000 స్టూడెంట్స్కి అయితే సెలెక్ట్ చేసి 5,000 మెంబర్స్కి అయితే ఈ స్కాలర్షిప్ అందిస్తారు. సో టోటల్ అమౌంట్ స్కాలర్షిప్ అవైలబుల్ ఫర్ ద డ్యూరేషన్ ఆఫ్ డిగ్రీ ప్రోగ్రామ్ విల్ బి 2 lakhs. అంటే 2 lakhs వరకు మీకైతే బెనిఫిట్ అయితే అందిస్తారు. సో మీ డిగ్రీ, అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ పూర్తయ్యేలోపు మీకు 2 lakhs వరకు బెనిఫిట్స్ అయితే మీకు అందిస్తారు అని ఇక్కడ మెన్షన్ చేశారు. చూడొచ్చు మీరు డిస్ప్లే పైన. స్కాలర్షిప్ విల్ గో బియాండ్ ఫైనాన్షియల్ సపోర్ట్ విత్ స్టూడెంట్స్ ఆటోమేటికలీ గెయినింగ్ నెట్వర్క్ ఆపర్చునిటీ త్రూ స్ట్రాంగ్ అల్యూమినీ నెట్వర్క్. సో మీకు సపోర్ట్, ఫైనాన్షియల్గా సపోర్ట్ ఉంటుంది. అలాగే స్టూడెంట్స్ ఆటోమేటికలీ గెయినింగ్ నెట్వర్క్, అంటే అల్యూమినీతో నెట్వర్క్ కూడా స్ట్రాంగ్ అవుతుందని ఇక్కడ ఫీచర్స్ అయితే చెప్తున్నారు. సో మీరు ఇక్కడ చూడొచ్చు. ఇంకా స్కాలర్షిప్ సంబంధించిన డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే, సో ఈ అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది. సో ఈ అప్లికేషన్ ఎలా ప్రాసెస్ ఉంటుందంటే, అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో అప్లికేషన్ ఫామ్లో మీకు మీరు ఇవ్వాల్సిన డీటెయిల్స్ ఏంటంటే, పర్సనల్ అండ్ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్, అకాడమిక్ ఇన్ఫర్మేషన్, అచీవ్మెంట్స్ అండ్ అవార్డ్స్, సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అప్లికేషన్ ఫామ్లో. తర్వాత మీకు ఒక ఆన్లైన్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది అయితే ఉంటుంది అందరికీ అప్లై చేసిన వాళ్ళకి. టెస్ట్ డ్యూరేషన్ అయితే 60 minutes అండ్ ఇట్ విల్ బి 60 multiple choice క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో 1 hourలో మీకు 60 multiple choice క్వశ్చన్స్, యాప్టిట్యూడ్కి సంబంధించిన క్వశ్చన్స్ అయితే పెడతారు ఎగ్జాము. కాంపనెంట్స్ ఏంటంటే, వెర్బల్ ఎబిలిటీ, అనలిటికల్ అండ్ లాజికల్ ఎబిలిటీ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ. ఇది సిలబస్ అనమాట. సో ఈ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు, 1 hour యాప్టిట్యూడ్ టెస్ట్. సో తర్వాత ఫస్ట్ లెవెల్ ఆఫ్ సెలెక్షన్, అప్లికేషన్స్ విల్ బీ ఎవాల్యుయేటెడ్ యూజింగ్ ఏ కాంబినేషన్ ఆఫ్ యాప్టిట్యూడ్ టెస్ట్ స్కోర్, అకాడమిక్ అండ్ పర్సనల్ ఇన్ఫర్మేషన్. సో ఆ యాప్టిట్యూడ్ ఎగ్జామ్ మీరు రాసిన తర్వాత దాని స్కోర్ని బట్టి, అలాగే మీ అకాడమిక్ అండ్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకొని ఫస్ట్ లెవెల్లో సెలెక్షన్ చేస్తారంట. సో ఆ సెలెక్షన్ చేసిన తర్వాత 5,000 మెంబర్స్ వరకు సెలెక్షన్ అయిన క్యాండిడేట్స్ని ఆన్ ద బేసిస్ ఆఫ్ మెరిట్, అంటే మార్క్స్ని బట్టి, మార్క్స్ బేస్ చేసుకొని సెలెక్ట్ చేసి అనౌన్స్ చేస్తారంట. సో ఇది అప్లికేషన్ ప్రాసెస్ అయితే. సో దీనికి మీరు అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలనేది అయితే నేను చెప్తాను. సో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి పెట్టుకోండి. వెంటనే ఫస్ట్ ఇయర్ ఎవరైనా ఉంటే వాళ్ళకైతే షేర్ చేసుకోండి. సో ఇక్కడ చూడొచ్చు మీరు కింద వాళ్ళైతే డౌట్స్ అడగడానికి అయితే ఇచ్చారు ఈ స్కాలర్షిప్ సెక్షన్ వాళ్ళు నంబర్. అలాగే ఈ నంబర్ చేసి మీరైతే టెస్ట్ క్వశ్చన్, ప్లీజ్ క్లిక్ హియర్ ఫర్ శాంపుల్ యాప్టిట్యూడ్ క్వశ్చన్ పేపర్ అని ఉంది కదా. సో దానిపైన క్లిక్ చేస్తే మీకు ఇక్కడ క్వశ్చన్ పేపర్ అనేది రావడం జరుగుతుంది. సో ఇది శాంపుల్ క్వశ్చన్ పేపర్ అన్నమాట. సో ఇవన్నీ నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. సో ఇవి ఎలా సాల్వ్ చేయాలి అనేది అయితే. సో ఇక్కడ మీరు ఎలిజిబిలిటీ క్రైటీరియా అయితే చూడొచ్చు. ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటేనే మీరు అయితే అప్లై చేయండి. సో ఇది ఎలిజిబిలిటీ క్రైటీరియా. సో ఇక్కడ చూడొచ్చు మీరు, ఇండియన్ రెసిడెంట్ అయి ఉండాలి. 12th ఇంటర్మీడియట్లో మీకు
60% అబోవ్ మార్క్స్ అయితే ఉండాలి. మినిమం 60% అబోవ్ ఉండాలి. ఫస్ట్ ఇయర్ ఇన్ రెగ్యులర్ ఫుల్ టైమ్ డిగ్రీ కోర్స్, ఎనీ డిగ్రీ కోర్స్, బీటెక్ కానీ డిగ్రీ కానీ ఏదైనా డిగ్రీ కానివ్వండి, ఫస్ట్ ఇయర్లో జాయిన్ అవుతుంటే మీరు ఖచ్చితంగా 2024-2025 ఇయర్లో ఫస్ట్ ఇయర్లో జాయిన్ అవుతుంటే మీరు ఎలిజిబుల్ ఉన్నది. అలాగే ఇంటర్మీడియట్లో 60% అబోవ్ ఉంటే మీరు ఎలిజిబుల్. సో స్టూడెంట్స్ హ్యావింగ్ హౌస్ హోల్డ్ ఇన్కమ్ లెస్ దాన్ 15 lakhs, ప్రిఫరెన్స్ గివెన్ టు 2.5 lakhs బిలో. అంటే 2.5 lakhs బిలో ఉన్న వాళ్ళకి ఫ్యామిలీ ఇన్కమ్ సర్టిఫికెట్లో వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వబడుతుంది. కానీ 15 lakhs బిలో ఇన్కమ్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అని ఇక్కడ మెన్షన్ చేశారు. యాప్టిట్యూడ్ టెస్ట్ ఈస్ మ్యాండేటరీ. ఈ టెస్ట్ మాత్రం అందరూ రాయాల్సిందే. ఫస్ట్ ఇయర్ ఎంబీబీఎస్ కానీ, డిగ్రీ కానీ, బీటెక్ కానీ, ఈ బీకామ్ కానీ, ఏది బ్యాచిలర్స్ డిగ్రీ ఏది చేసినా కూడా మీరైతే అప్లికేబులే. సో సెకండ్ ఇయర్ వాళ్ళకైతే ఎలిజిబిలిటీ లేదు. ఇక్కడ చూడొచ్చు, ద ఫాలోయింగ్ స్టూడెంట్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్. స్టూడెంట్స్ హూ ఆర్ ఇన్ సెకండ్ ఇయర్ అయినా కూడా నాట్ ఎలిజిబులే. లాటరల్ ఎంట్రీ స్టూడెంట్స్ కూడా నాట్ ఎలిజిబుల్. సో బీటెక్ లాటరల్ ఎంట్రీ స్టూడెంట్స్ కూడా నాట్ ఎలిజిబుల్. స్టూడెంట్స్ పర్సూయింగ్ దేర్ డిగ్రీ త్రూ ఆన్లైన్ డిగ్రీ చేసే వాళ్ళు కూడా నాట్ ఎలిజిబుల్. రెగ్యులర్ డిగ్రీ కానీ చేసే వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. స్టూడెంట్స్ హూ ఆర్ పాస్డ్ డిప్లొమా ఆఫ్టర్ స్టడీయింగ్ 10th, అంటే అదే డిప్లొమా పాస్ అయ్యి లాటరల్ ఎంట్రీ వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకి ఎలిజిబిలిటీ లేదని చెప్తున్నారు. పర్సూయింగ్ 2 year అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ కోర్సెస్, అంటే డిగ్రీ కోర్సెస్ 2 years ఉంటే వాటిలో మీరు జాయిన్ అయితే కనుక అది ఎలిజిబిలిటీ లేదు. మినిమం 3 years 4 years ఉన్న డిగ్రీ కోర్సెస్ మాత్రమే. స్టూడెంట్స్ హూ నాట్ ఆన్సర్ ద మ్యాండేటరీ యాప్ టెస్ట్ ఆర్ ఫౌండ్ చీటింగ్ డ్యూరింగ్ ద టెస్ట్, అంటే మీరు ఎగ్జామ్ రాయకపోయినా, ఎగ్జామ్ రాస్తూ చీటింగ్ చేస్తూ దొరికినా కూడా సో మీరైతే ఎలిజిబిలిటీ లేదన్నమాట. సో ఇవన్నీ కండిషన్స్ అయిపోయిన తర్వాత సో ఈ అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలంటే, సో ఇక్కడ క్లిక్ హియర్ టు అప్లై అని ఉంది కదా, సో దానిపైన క్లిక్ చేస్తే మీకైతే అప్లికేషన్ ఫామ్ అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ చూడొచ్చు మీరు, క్లిక్ హియర్ టు అప్లై అనే దానిపైన క్లిక్ చేయగానే మీకు ఇక్కడ వస్తుంది. సో ఐఎమ్ రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ దానిపైన క్లిక్ చేయండి. 12th standardలో మీ పర్సంటేజ్ ఎంతనో క్లిక్ చేయండి. సో నేనైతే ర్యాండమ్గా ఒక నెంబర్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను. సో మీ డిగ్రీ ఏంటి, మీ డిగ్రీ దేనికి సంబంధించింది, సో ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అయితే పెట్టండి. ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అయితే, నార్మల్ ఎంబీబీఎస్ స్టూడెంట్స్ అయితే మెడికల్ అదైతే సెలెక్ట్ చేసేయండి. తర్వాత బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ బీటెక్, తర్వాత 4 years ఇలా సెలెక్ట్ చేసేయండి బీటెక్ స్టూడెంట్స్ అయితే. సో మీ నేము, లాస్ట్ నేము, ఈమెయిల్ ఐడి, మొబైల్ నంబరు, సోర్స్ అంటే మీకు ఈ ఇన్ఫర్మేషన్ ఎలా వచ్చింది అంటే, సో ఇక్కడ మీరు ఏదైనా ఇవ్వచ్చు. మీకు ఇది యూట్యూబ్ ద్వారా తెలుస్తుంది కాబట్టి యూట్యూబ్ అని పెట్టండి, లేదా ఏదో ఒక ఫ్రెండ్ అని పెట్టేసేయండి, ఏది పెట్టినా ఏం కాదు. సో ఇక్కడ పెట్టండి యూట్యూబ్ అదర్స్ అని ఉంది కదా, సో దానిపైన పెట్టండి. సెలెక్ట్ డిస్ట్రిక్ట్, మీ డిస్ట్రిక్ట్ ఏంటి, సెలెక్ట్ మీ హౌస్ హోల్డ్ ఇన్కమ్ ఎంతనో అదైతే ఎంటర్ చేసేయండి. సో ఇక్కడ టిక్ మార్క్స్ పెట్టండి. ఈ క్యాప్చాను అయితే ఎంటర్ చేసేయండి, ఐబి. సో ఇది కొంచెం నెట్వర్క్ ఇష్యూలా ఉంది. సో ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ చేస్తే కనుక సో సబ్మిట్ అయిపోతుంది. సో ఇది అన్నమాట ప్రాసెస్ అయితే. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ డీటెయిల్స్ అనేది ఇంకా ఇస్తే తీసుకోవట్లేదు ఇది. ఓకే, సంథింగ్ వీ విల్ గివ్. సబ్మిట్ చేస్తే ఈజ్ సంథింగ్ ఇష్యూ. .com సబ్మిట్ చేయండి. ఇన్వాలిడ్ క్యాప్చా అని వస్తుంది. YRTU ఇన్వాలిడ్ క్యాప్చా అని వస్తుంది. సో మీరైతే కరెక్ట్గా ఎంటర్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు చూడండి,
NWQCAZ. You are eligible to apply to the scholarship and may now proceed to start the application. లాగిన్ ఇన్స్ట్రక్షన్స్ అని అయితే వచ్చింది. సో డన్ అని పైన క్లిక్ చేయండి. సో అలా మీరు మీ మెయిల్కి వచ్చిన యూజర్ నేమ్ అలాగే పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అనే దానిపైన క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ మళ్ళీ మీకైతే ఓటీపీ వెరిఫికేషన్ అనేది అయితే అడుగుతుంది. సో ఇక్కడ మీరు ఓటీపీ అయితే ఎంటర్ 317146 ఓటీపీ అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత సో మీకైతే ఇక్కడ డాష్బోర్డ్ అనేది అయితే ఓపెన్ అవుతుంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు డాష్బోర్డ్ అనేది ఓపెన్ అయింది కదా. సో సో ఇక్కడ చూడండి డాష్బోర్డ్ అనేది ఓపెన్ అయింది కదా. రిలయన్స్ ఫౌండేషన్ అండర్ గ్రాడ్యుయేట్ స్కాలర్షిప్ అని. సో ఐ అగ్రీ పైన క్లిక్ చేయండి. ఐ అగ్రీ పైన క్లిక్ చేస్తే సో మీరు ఇక్కడ చూడొచ్చు. సో మీరు అప్లికేషన్ స్టార్ట్ కాకముందే సో రీడ్ ద గైడ్లైన్స్ అండ్ అప్లికేషన్ బిఫోర్ గోయింగ్ ద అప్లికేషన్ అని ఉంది కదా. సో దానిపైన క్లిక్ చేస్తే మీకు గైడ్లైన్స్ అనేది అయితే రావడం పాపప్ బ్లాక్డ్ అంట. సో ఇక్కడ చూడొచ్చు మీరు. సో ఈ గైడ్లైన్స్ పేజ్ అయితే ఓపెన్ చేసి మీరైతే చదవాల్సి ఉంటుంది. సో కంటిన్యూ అప్లికేషన్ పైన క్లిక్ చేసి సో మీ డీటెయిల్స్ అన్నీ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఆడ కండిషన్స్ కూడా మన ముందు చెప్పిన కండిషన్సే ఉంటాయి. సో ఇక్కడ చూడొచ్చు మీరు మీ మిడిల్ నేమ్, ఈమెయిల్ ఐడి, అలాగే మీ మొబైల్ నెంబర్, జెండర్, టెలిఫోన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, మదర్ టంగ్ ఏంటి, ప్లేస్ ఆఫ్ బర్త్, ఈ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయండి. డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసి సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఫ్యామిలీ డీటెయిల్స్ అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది. నెంబర్ ఆఫ్ ఫ్యామిలీస్, సో మీ ఫ్యామిలీలో నీతో పాటు ఎంతమంది ఉన్నారు, సో అలాగే మీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఎంతమంది, నువ్వెవరివి, సెకండ్ జనరేషన్ ఇన్ మై ఫ్యామిలీ అటెండింగ్ యూనివర్సిటీ, ఇలా మీకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఎంటర్ చేయండి. ఒక పేరెంట్ యొక్క నేమ్, సర్నేమ్, మొబైల్ నెంబరు అన్నీ ఎంటర్ చేసి ఓకే పైన క్లిక్ చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేస్తే సో మీకు ఇలా అకాడమిక్ ఇన్ఫర్మేషన్ అడుగుతుంది ఇందులో నెక్స్ట్ దాంట్లో. సో ఇక్కడ మీ ఎడ్యుకేషన్, మీ మార్క్స్, ఇక్కడ ఎన్నో డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయండి. ఫిల్ చేసిన తర్వాత సో నెక్స్ట్ స్టెప్ అవార్డ్స్ సెక్షన్లోకి వెళ్తే కనుక సో ఇక్కడ మీకు ఏమైనా అవార్డ్స్ ఉంటే కనుక అవార్డ్ నేమ్, ఇయర్, డిస్క్రిప్షన్కు దానికి సంబంధించిన ఫోటో ఒకటి స్కాన్ చేసి అయితే అప్లోడ్ చేసేయండి. సో డాక్యుమెంట్స్ ఏమేమి అడుగుతున్నారంటే సో ఇక్కడ చూడొచ్చు మీరు 12th మార్క్ షీటు. సో ఇలా అప్లోడ్ చేయాలన్నమాట మీరు. సో ఇక్కడ అప్లోడ్ చేసి చూసే ఫైల్ పైన క్లిక్ చేసి మీ ఫోన్లోనైతే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరైతే సపోజ్ ఆధార్ అప్లికెంట్ ఫోటో అన్నది కదా. సో అప్లికెంట్ ఫోటో పైన క్లిక్ చేసి ఫోటో సెలెక్ట్ చేసి అప్లోడ్ చేయండి. నెక్స్ట్ మళ్ళీ ఫ్యామిలీ ఇన్కమ్ ప్రూఫ్ అనేది అయితే క్లిక్ చేసి ఇన్కమ్ సర్టిఫికేట్ పైన క్లిక్ చేసి అప్లోడ్ పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ రివ్యూ పైన క్లిక్ చేసి సబ్మిట్ అనేది అయితే సో ఇక్కడ మీ డీటెయిల్స్ అన్నీ కనిపిస్తాయి ఇక్కడ. అప్పుడు మీరు చూసుకొని సబ్మిట్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోతుంది. సో ఇది అన్నమాట అప్లికేషన్ ప్రాసెస్ అయితే. సో మీకు అప్లికేషన్ ప్రాసెస్ చూపించడం కోసం నేనైతే ఇదంతా లాగిన్ చేసి చూపిస్తున్నాను. సో ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి. ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ 10K రీచ్ చేయండి. ఈ వీడియోకి 200 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఎవరున్నా వాళ్ళకైతే షేర్ చేయండి. థ్యాంక్ యూ.